శనగలు కూడా లేపుతానా, శనగలు మక్కలు మీరు కూడా చేసుకొని కమ్మగా ఉంటాయి నచ్చితే. శనగలు 2 కప్పులు తీసుకున్నా. 2 కప్పుల శనగలకు 1 కప్పు మక్కలు తీసుకోవాలి. శనగలు మక్కలు మంచిగా కడుక్కోవాలి, నానబెట్టుకోవాలి నైటు. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి చెంబడాన్ని. శనగలు మంచిగా కడుక్కోవాలి. 2 కప్పుల శనగలు పోసుకుంటున్నా. మంచిగా కడుక్కోవాలి శనగలు. ఏమైనా రాళ్ళు గిట్లు ఉంటే ఏరేసుకోవాలి. ఫస్ట్ మంచిగా కడుక్కోవాలి. మంచిగా నానాలి. నైట్ నానబోసుకొని పొద్దుగాల ఉడకబోసుకోవాలి. నేను మక్కలు కడుక్కోవాలి. కొన్ని నీళ్ళు పోసి 1 కప్పుడు మక్కలు. పోటు మక్కలు అంటే షాపులలో దొరుకుతాయి, దుకాణాలలో. మక్కలు కూడా నైటే నానబోసుకోవాలి. మంచిగా నానతాయి. నేను నైటే నానబెట్టుకున్నా. ఇట్లా నానతాయి. మక్కలు కూడా ఇట్లనే నానతాయి. మంచిగా నానినాయి. ఇవి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్ళు వారబోయాలి. ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంచుట్లో పోసుకుంటానా. మక్కలు కూడా ఇళ్ళనే పోసుకోవాలి. సరిపడాని నీళ్ళు పోసుకోవాలి. ఇవి మంచిగా ఉడుకుతాయి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. వాటితోటి మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకోవాలి. పొంగుతుంది. మూత తీసుకోవాలి ఒకసారి. ఒక 15 నిమిషాలలో ఉడుకుతాయి పొయ్యి మీద. ఉడికినాయా లేదా అని ఊరికే ఇట్లా చూసుకోవాలి. ఉడికితే దించుకోవాలి. ఉడకలే. ఇట్లా ఉడుకుతాయి. దించుకోవాలి. నీళ్ళు ఒక జల్లెల్లో పడబోయాలి. ఇట్లా తినటోళ్ళు ఇట్నే తినుండ్రి. కారం కావాలనుకుంటే నేను చెప్పిన వేసుకొని తినుండ్రి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. పచ్చిదే కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం కళ్యామాకు వేసుకోవాలి. కొంచెం అక్క ముక్క దంచిన ఎల్లిపాయ గుజ్జు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తినేటోళ్ళు తక్కువ. మళ్ళీ కొంచెం గుడాల మీద ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు కలుపుకొని తినటాలు ఇట్లా కలుపుకొని తినండి. సప్పటి బుక్కటలు సప్పటి బుక్కుర్రి కమ్మగా ఉంటాయి. మా సైడ్ ఎండాకాలం వచ్చిందంటే శనగ కూడా వేసుకొని బుక్తాం. కమ్మగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీరు కూడా ఇట్నే చేసుకోండి. రాత్రి నానబోసుకొని పొద్దుగాలు ఉడకబోసుకొని బుక్కుండ్రి. నా వీడియో వేస్తే నాకు లైక్ చేయండి.